ఏంటి గురువుగారు ఈ మధ్య అసలు సినిమా పరిశ్రమ ఆ మధ్య అంతా బ్రహ్మాండంగా ఉంది. అవార్డులు అసలు ఎక్కడ ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయి సినిమా. ఈ మధ్య రోజుల్లో చూసుకుంటే అన్నీ ఏవో ఒక ఇబ్బందికరమైన సంఘటనలే జరుగుతూ వస్తున్నాయి. వీటికి జ్యోతిషపరమైన ఈ అనాలిసిస్ ఏంటి గురుగారు? సహజంగా అండి, శుక్రుడు కళారంగాన్ని సూచించేటువంటి గ్రహం. ఒక సినిమా రంగమే కాదు, ఏ రంగమైనా కళా సంబంధమైన రంగాన్ని శుక్రుడు ప్రభావితం చేస్తాడు. అలానే చంద్రుడు ప్రభావితం చేస్తాడు. 2024 సంవత్సరం అనేది 8 సంఖ్యతో కూడుకున్నటువంటి సంవత్సరం. 8 సంఖ్య అనేది కొంత శనికి సంబంధించిన సంఖ్య కావడంతో ఆ సంఖ్యాశాస్త్రపరంగా కొంత కల్లోలపరమైనటువంటిది, లేదంటే వచ్చేసి ఒక రకమైన అంతర్గతంగా ఉండేటువంటి ఇబ్బందులు ఎక్కువగా సూచించేటువంటి సంవత్సరం కింద చెప్పచ్చు. అది ఒక సినిమా రంగమే కాదు, చాలా రంగాల ప్రభావితమైనవి. ఆర్థిక రంగం కుదేలైపోయింది, ప్రకృతి కన్నెర్ర చేసింది. దాంతో భాగంగానే సినిమా ఇండస్ట్రీ. ఇంకొక విశేషం ఏంటంటే గురుని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గురుడు సినిమా రంగానికి కళా సంబంధమైనటువంటి నక్షత్రం కింద స్వాతి నక్షత్రం తులారాశిలోకి వస్తుంది. మీరు కనుక మామూలుగా చూస్తే కనుక సినిమా రంగంలో బాగా సక్సెస్ అయినటువంటి ఎక్కువ స్టార్స్ అందరూ కూడా స్వాతి నక్షత్రం తులారాశి కానీ తులాలగ్నం కానీ స్వాతి నక్షత్ర స్ఫుటం మీద లగ్నం పట్టడం కానీ చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉండటం వల్ల కానీ వాళ్ళు చాలా విజయవంతమైనటువంటి కళాకారులుగాను ప్రఖ్యాతి పొందిన కళాకారులుగాను అయ్యారు. అది ఎన్టీ రామారావు స్వాతి నక్షత్రం అలానే వచ్చేసి చాలామంది, ఇప్పుడు ఒక ఎన్టీ రామారావురే కాదు, అగ్నే నాగేశ్వరరావుది స్వాతి నక్షత్రం, పి సుశీల్ గారిది స్వాతి నక్షత్రం. అలా స్వాతి నక్షత్రం వల్ల చాలామంది ఉంటారు. అందువల్ల ఏంటంటే ఆ స్వాతి నక్షత్రం గురుడు వేధలో ఉంది ప్రస్తుతం. గురుడు అష్టమ స్థానంలో ఉండి తులారాశికి, మీరు గమనిస్తే గత సంవత్సరం గురుడు సప్తమంలో ఉన్నాడు తులారాశికి. అసలు అత్యద్భుతంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళదే పేరు ప్రఖ్యాతులు, జేజేఎల్ పలికారు. ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ వచ్చింది, ఉత్తమ జాతీయ నటుడు వచ్చారు, అల్లు అర్జున్ గారికి వచ్చింది. ఇలా ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఇంత ఉన్నతమైన స్థాయి అంతా కాకుండా సినిమా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది తెలుగు సినిమాకి సంబంధించినటువంటి. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే గురుడు మారాడు, గురుడు వృషభంలోకి వచ్చాడు, తుల నుంచి అష్టమ స్థానం అవుతుంది. అలానే ఈ సంవత్సరం ఇంకా విశేషం ఏమిటంటే అండి, ఈ పరంగా చెడుగా చెప్పుకోవడానికి ముఖ్యంగా వచ్చేసి కుజస్తంభన 1979లో కుజుడు వచ్చేసేసి 77లో కుజస్తంభన ఇదే కర్కాటకంలో జరిగింది. ఆ తర్వాత ఇప్పుడే జరుగుతుంది. అప్పుడు కూడా కావాలని చెప్పి తెలుగు సినిమా రంగానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో సినిమా విడుదలకు కూడా ఆటంకాలు వచ్చినాయి. ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైనటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొని సినిమాను విడుదల కానియకుండా ఆపాలని ప్రయత్నం చేసి ఆ సినిమా నటులు తిరగబడి గట్టిగా స్వయం కృషితో ఆ సినిమాలు రిలీజ్ చేసి జనాలు ఆదరించారు కాబట్టి సినిమాలు విజయవంతమైన ఫలితాలు వచ్చినాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితి కూడా సినిమా రంగానికి ఒక రకంగా గడ్డు కాలం అని చెప్పాలి. 2025 జూన్ వరకు. 2025 జూన్ వరకు అంటే ఇంకా మనం 2024 డిసెంబర్లో ఉన్నాం. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ 24 ఇంకా 6 నెలలు ఉంది. 25 జూన్ వరకు గురుడు వృషభంలోనే ఉంటాడు. ఓకే. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ అండి. ఇప్పుడు పుష్ప విజయవంతమైందంటారా, లేదంటే సినిమా ఇబ్బంది పడిందంటారా? ఇప్పుడు 2 పుష్ప 2 సినిమా విజయవంతమైంది, సినిమా కథానాయకుడు సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఆ విజయాన్ని ఆయన ఆస్వాదించలేని పరిస్థితిగా. అవును. ఏ రోజైతే విడుదలవుతుందో ఆ రోజు ఒక వ్యక్తి చనిపోవటం, అది కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అక్కడ సినిమాకి సంబంధించిన ముఖ్యులు ఉండటం. అవును. అలానే ఆ రోజు మొదలుకొని ఏదో రకమైనటువంటి అది బాగలేదనో ఇది బాగలేదనో, లేదంటే సినిమా కళ ఒక తెర మీద ఉండేటువంటి పాత్రలు మాట్లాడతాయి. కానీ దాన్ని ప్రజలు కానివ్వండి, మీడియా కానివ్వండి వ్యక్తిగతంగా అన్వయించుకుంటూ లేనిపోనివి ఒక రకమైనటువంటి ఇద్దరి మధ్య అడ్డుగోడలు నిర్మించుకుంటూ వెళ్తుందిగా సినిమా ఇండస్ట్రీలో. కొన్ని కుటుంబాల మధ్య ఒకే మెలవేసుకొని ఉన్నటువంటి కుటుంబాలు, అల్లు అన్ను మెగా కుటుంబాలు 2 కూడా, అలాంటి కుటుంబాల మధ్య ఎవరు చుచ్చు పెట్టారో తెలియదు కానీ అది ఒక రకమైనటువంటి వివాదంగా మారింది కదా. అవునండి. మీడియా ఎక్కడ చూసినా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా. అవును. ఇవన్నీ ఏంటంటే ఒక రకమైనటువంటి గ్రహస్థితి వల్ల జరుగుతున్నటువంటి విపరీతాలు. ఓకే. దాన్ని గనక అంటే అన్నీ మీరు గ్రహాలకు జోడిస్తారంటే మా విశ్లేషణ గ్రహాలతో కూడుకొని ఉంటుంది. అంటే మీ శాస్త్రం అదే. జ్యోతిష్యపరంగా మేము విశ్లేషించేటప్పుడు సహజంగా ఎవరైనా జ్యోతిష్కుడు మాట్లాడితే ఈ గ్రహం వల్ల జరుగుతోంది, ఇలాంటి ఈ గ్రహం ప్రభావం వల్ల ఇలా మంచి జరిగింది, ఈ గ్రహం ప్రభావంలో ఇలా చెడు జరిగింది. ఈ సంవత్సరం ఒక జాతీయ అవార్డు వచ్చి కూడా తీసుకోలేని పరిస్థితి, ఆ వ్యక్తి కూడా ఇలా ఒక రకమైనటువంటి ఒక కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్ళి ఇచ్చిన అవార్డుని తిరస్కరించి
ఇంకా ప్రభుత్వం ఇవ్వకూడదని చెప్పి దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం మనం. అవునండి. దానికి కూడా వివాదం చేశారు, కావాలని చెప్పి ఎవరో చేశారని చెప్పి అని, దాని వెనకాల ఎవరో సూత్రధారులు పాత్రధారులు ఉన్నారని చెప్పి మాట్లాడారు. అవును. ఏది ఏమైనా వచ్చిన అవార్డు తీసుకోలేకపోయారు, వచ్చిన విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. అలానే కొన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి అంతర్గత కల్లోలాలు ఇవన్నీ ఏంటంటే తెలుగు సినిమా పరిశ్రమను ఒక రకంగా రోడ్డుకి ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కావాలని చేశారా, లేకుంటే వచ్చేసిన ఎవరైనా వ్యక్తులు ఉన్నారా, దీని వెనకాల ఏదైనా శక్తులు ఉన్నాయా అని మాట్లాడేది కంటే దీని వెనకాల ఉన్న గ్రహ గతుల్ని మనం గనక సరిగ్గా అర్థం చేసుకుంటే దానికి పరిష్కారం ఉంది. ఓకే. దానికి సరైన పరిష్కారంతో ఉన్న గ్రహగతుల్ని బట్టి దాన్ని బట్టి మనం ఆ ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం సూచించవచ్చు గ్రహగతుల్ని బట్టి. ఎందుకంటే ఫలాలు గ్రహాలు వీటిని బట్టి మేము ఏదో ఒక పరిష్కారం ఇలా ఉంది కాబట్టి ఇలా జరుగుతుందని చెప్తున్నాం. దానికి ప్రతిదానికి ఒక రకమైనటువంటి సొల్యూషను, దేనికైనా పరిహారపరమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి కాబట్టి అవి చేసినట్టయితే కుటుంబానికి కాదు ఒక రకంగా ఇండస్ట్రీకే మంచి జరుగుతుందని చెప్పచ్చు. అవునులేండి. ఇప్పుడు ఈ మధ్య ఏమో